నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి రెండవ రోజు క్వాడ్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. ప్రపంచ ఉద్రిక్తతల సమయంలో క్వాడ్ సదస్సు ఎంతో కీలకమన్న ప్రధాని. అమెరికాలోని విల్మింగ్టన్లో నిర్వహించిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన మోదీ. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం. ఏర్పాట్లపై అధికారులు వేద పండితులతో ఎన్ చంద్రబాబు నాయుడు సమీక్ష. రాజకీయ ఉద్దేశాలతోనే అసత్య ఆరోపణలు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండవ రోజు విల్లింగ్టన్లో క్వాడ్ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతలు ఉమ్మడి ప్రకటన చేశారు. సముద్ర భద్రత, నీటి పర్యవేక్షణపై దృష్టి కేంద్రీకరించినట్లు ప్రకటించారు. ఐపీఎండీఏ ఇతర క్వాడ్ భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా సముద్ర భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చట్టాలను అమలు చేయడంతో పాటు చట్టవిరుద్ధమైన ప్రవర్తనపై దృష్టి పెట్టనున్నారు. 2025లో భారతదేశంలో మైత్రి వర్క్షాప్ నిర్వహణకు క్వాడ్ దేశాలు అంగీకరించాయి. 2025లోనే మొదటి క్వాడెట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ను ప్రారంభించనున్నారు. ఇక అంతకుముందు ప్రధాని ఫిలడెల్ఫియా చేరుకుని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ స్వస్థలమైన డెలావేర్లోని విల్మింగ్టన్కు వెళ్లారు. राष्ट्रपति बाइडेन, प्रधानमंत्री किशिदा और प्रधानमंत्री अल्बनीसी, मेरे तीसरे कार्यकाल के शुरुआत में ही आज क्वाड समिट में मित्रों के साथ भाग लेते हुए मुझे बहुत खुशी हो रही है. क्वाड की 20वीं वर्षगांठ को मनाने के लिए राष्ट्रपति बाइडेन ने अपने शहर विल्मिंगटन से बेहतर जगह नहीं हो सकती. एमट्रेक जो के रूप में आप जिस प्रकार से इस शहर और डेलावेयर से जुड़े रहे हैं, कुछ वैसा ही रिश्ता आपका क्वाड से भी रहा है. आपके नेतृत्व में 2021 में पहली समिट का आयोजन किया गया और इतने कम समय में हमने अपने सहयोग को हर दिशा में अभूतपूर्व तरीके से बढ़ाया है. इसमें व्यक्तिगत रूप से आपकी बहुत महत्वपूर्ण भूमिका रही है. मैं क्वाड के लिए आपकी दृढ़ प्रतिबद्धता, आपके नेतृत्व और आपके योगदान के लिए आपको हृदय से धन्यवाद देता हूं. फ्रेंड्स, हमारी बैठक ऐसे समय हो रही है जब विश्व तनावों और संघर्षों से घिरा हुआ है. ऐसे में साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड का मिलकर साथ चलना पूरी मानवता के लिए बहुत ही महत्वपूर्ण है. हम किसी के खिलाफ नहीं हैं. हम सभी एक रूल्स बेस्ड इंटरनेशनल ऑर्डर, संप्रभुता और क्षेत्रीय अखंडता के सम्मान और सभी मसलों के शांतिपूर्ण ढंग से हल निकालने के समर्थन करते हैं. फ्री, ओपन, इंक्लूसिव और प्रॉस्परस इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता और साझा प्रतिबद्धता है. हमने मिलकर हेल्थ, सिक्योरिटी, అమెరికా పర్యటనలో భాగంగా క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చించారు. భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలను
గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ 10 ఏళ్ల కాలంలో భారత్, జపాన్ దేశాలు సాధించిన పురోగతిపై ఇరువురు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, జపాన్ దేశాల మధ్య బహుముఖ సంబంధాన్ని ఇరువురు ప్రధానులు సమీక్షించారు. రక్షణ, భద్రతా సంబంధాలు, B2B, P2P సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్, జపాన్ దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షులు జో బైడెన్తో భేటీ అయ్యారు. డెలావేర్లోని బైడెన్ నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా జో బైడెన్కు మోదీ వెండితో చేసిన రైలు నమూనాను బహుమతిగా ఇచ్చారు. రైలు బండిపై ఢిల్లీ టు డెలావేర్ అని రాసి ఉంది. దీనిపై మహారాష్ట్రకు చెందిన కళాకారులు తయారు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా అమెరికా తొలి మహిళ జిల్ బైడెన్కు కాశ్మీర్ కళాకారులు తయారు చేసిన శాలువాను మోదీ బహుమతిగా అందించారు. భారతదేశం వన్ ఎర్త్ వన్ హెల్త్ స్ఫూర్తితో క్వాడ్ మూన్ షాట్ ఇనిషియేటివ్ కింద నమూనా కిట్లు, వ్యాక్సిన్ల కోసం $7.5 మిలియన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో పాటు ఇండో పసిఫిక్ దేశాలకు గావి, క్వాడ్ కార్యక్రమాల కింద భారతదేశం నుంచి 40 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందించబడుతున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాకు వెల్లడించారు. ఈ 40 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు కోట్లాది ప్రజల జీవితాలలో ఆశాకిరణాలుగా మారనున్నాయన్నారు. క్వాడ్ పనిచేస్తుంది దేశాల కోసం మాత్రమే కాదని, ఇది ప్రజల బాగు కోసమని ప్రధాని మోదీ అన్నారు. రేడియోథెరపీ చికిత్స సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా భారతదేశం సహకరించనున్నట్లు ప్రధాని తెలిపారన్నారు. Capacity building on DPI in cancer care to interested countries from the Indo-Pacific through its commitment of $10 million to the WHO's global initiative on digital health. There's a commitment from the Serum Institute of India in partnership with Gavi and the Quad to support orders of up to 40 million HPV vaccine doses for the Indo-Pacific region. India will also invest $2 million in setting up new solar projects in Fiji, Comoros, Madagascar and Seychelles. The Quad partners agreed to launch a maritime initiative for training in the Indo-Pacific. It's called Maitri to enable Indo-Pacific. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని నౌషారాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాశ్మీర్ను పాలించిన కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి కాశ్మీరీ ప్రజల అభివృద్ధిని అడ్డుకుందన్నారు. పాలకులు కేవలం వారి ప్రయోజనాల కోసం దేశ భద్రతను సైతం ఫనంగా పెట్టారని విమర్శించారు. కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. मंगला माता के चरणों में प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं. मैं पीर पंजाल के वीरों की भूमि और मेरे नौसेरा के शेरों को राम राम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. आज नानक देव जी महाराज का पुण्यतिथि है, जिन्होंने पूरे जग के अंदर समता का संदेश फैलाया. वो सिखों के पहले महान गुरु नानक देव जी महाराज के चरणों में मैं प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. भाइयों बहनों, मैं कल ही वापिस जाने वाला था. फिर मुझे कहा किसी ने
कि रैना के यहां जाना चाहिए। आज मैं जम्मू में रुका हूं, इसका एकमात्र कारण मेरे दोस्त रैना को जिताने की सभा करनी। గత ప్రభుత్వం తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉందన్నారు. పలు పోషక పదార్థాలతో లడ్డూను పవిత్రంగా తయారు చేస్తే అంతే పవిత్ర భావంతో భక్తులు స్వీకరిస్తారని తెలిపారు. లడ్డూ, జిలేబీ, వడ, పొంగల్ మహాద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఆవు నెయ్యితో నాణ్యత, సువాసనతో సహజంగా తయారు చేసే 2009లో పేటెంట్ హక్కులు పొందినట్లు వివరించారు. ఇటువంటి తిరుమలలో అనుభవం లేని నాసిరకం సప్లైదారులకు టెండరింగ్ ఇవ్వడం వల్ల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్నారు. మే నెలలో టెండరింగ్ జరిగిందని 319 రూపాయలకే టెండరింగ్ ఇచ్చారని వివరించారు. రివర్స్ టెండరింగ్లో సొంత వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పెద్ద సంస్థ వెనక్కి వెళ్లాయని పేర్కొన్నారు. భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అన్ని ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది. ఒక్క లడ్డే కాదు, జిలేబీ కానీ, వడ కానీ, లేకపోతే అక్కడ పొంగల్ కానీ, దేనికదే ప్రత్యేకత. ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్. వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్. అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా, ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తానే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డుల నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్సెఫిషియోస్ కనపడడంతో ఎక్సెఫిషియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం. ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే కండిషన్ నెంబర్ 18లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు. డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే నెయ్యి సరఫరా చేయొచ్చని. రెండోది 4 లక్షల లీటర్ల మిల్క్ ఉత్పత్తి చేయాలని ఉంటే దాన్ని తీసేశారు. అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు, వాడి మిల్క్ లేకపోయినా పర్వాలేదు. ఇంకొక పక్కన 8 టన్నులు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక 8 టన్నులు ఫర్ డే ఉత్పత్తి చేసే వాళ్ళే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా తీసేశారు. ఇంకొక పక్క 250 కోట్లు మినిమం టర్న్ ఓవర్ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఉండాలి. అలాంటిది 150 కోట్లు తగ్గించారు. వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే 200 కోట్లు ఉంటుంది. అలాంటి తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ఆహ్వానించింది. ఈ మేరకు టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ అధికారులు, పండితులను అడిగి తెలుసుకున్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది.
ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీక్ష చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రథాలు తగలబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాడామన్నారు. ఏ మతమైనా మనోభావాలు దెబ్బతినకూడదన్నారు. ప్రసాదాలు కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామన్నారు. ప్రసాదం కల్తీకి కారణమైన వారికి తగిన శిక్ష పడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అనంతపురం జిల్లా బెలుకుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ పంప్ హౌస్ను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనతో రాయలసీమలోని ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. హంద్రీనీవాను అభివృద్ధి చేసే తాగునీటితో పాటు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు. రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లలో నీటిని సమృద్ధిగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి వివరించారు. పరిస్థితిలో ఎందుకంటే దానికి ఉదాహరణ ఏదైతే మన హంద్రీనివా మనం చూస్తూ ఉన్నాం. 60 టీఎంసీల నీరుని తీసుకోవాల్సిన హంద్రీనివా ఈవేళ 20-25 టీఎంసీల నీరును కూడా వాడుకోలేనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే హంద్రీనివా మరి పూర్తి సామర్థ్యంతో పనిచేసేటువంటి విధంగా 3,850 క్యూసిక్లకి ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని విస్తరణ చేపట్టి ఆ యొక్క పూర్తి సామర్థ్యంతో హంద్రీనివాను ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ యొక్క ఉన్నతాధికారులు ఇరిగేషన్, అదేవిధంగా మేము కూడా మరి ఏదైతే హంద్రీనివా మాల్యాల దగ్గర నుంచి మరి దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే మెయిన్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రాభివృద్ధిని కొనసాగిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి ఫలాలను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచామన్నారు. దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేదలకు నూతన గృహాలను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఏదైతే మరి అన్నా క్యాంటీన్లు కానీ, మెగా డిఎస్సి కానీ మరి ఇవన్నీ కూడా నిర్వహించుకుంటూ ఇవాళ ప్రజల్లో ఆస్తులు కొరగడానికి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని, ఏదైతే భూ హక్కు చట్టాన్ని కూడా రద్దు చేయడం కూడా జరిగింది. మరి రాబోయే కాలంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా లెక్క చేయకుండా
ప్రజల కోసం ఇవాళ పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం. మరి అందరి సహకారం దీనికి కావాలని ప్రజలతో వెళ్ళేదానికి 7 రోజుల పాటు రాష్ట్రంలో 100 రోజుల్లో పరిపాలనను గాడిలో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకే దక్కిందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. ఈ మేరకే ప్రజలు ముఖ్యమంత్రి పాలనను కోరుకున్నారని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 4000 పోస్ట్పోన్ కాదు, ప్రీపోన్ చేయాలా, ఒక రోజు ముందు ఇవ్వండి, ఒక రోజు లేట్ మాత్రం మీరు రాదు పెన్షన్లు అని చెప్పి మీకు సాటర్డేనే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ నాకు చాలా ఇష్టమైన పథకం అమ్మ ఇది. అట్లాంటి అన్నా క్యాంటీన్ని లాస్ట్ టైం ఏం చేశారు, క్లోజ్ చేయడం జరిగింది. అదేదో తెలుగుదేశం పార్టీ పైన టార్గెట్ చేయాలి. అన్నా క్యాంటీన్ అనేది ప్రజలకి మీ కడుపు కొట్టినట్లు లాస్ట్ టైం ప్రభుత్వం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు క్యాబినెట్ లో. తిరుమలలో ఏ వస్తువు కొనాలన్నా టెండర్ ప్రకారం పూర్తిగా తనిఖీలు అయ్యాకే అనుమతించడం జరుగుతుందని రాష్ట్ర మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 22న రిపోర్టు వస్తే ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. తిరుమలలో అన్ని కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయని తెలిపారు. ప్రసాదాలలో ఉపయోగించే ప్రతి వస్తువును గ్లోబల్ టెండర్ ద్వారా పిలవడం, వాటి నాణ్యతను పరిశీలించడం జరుగుతుందన్నారు. 100 రోజుల పరిపాలనపై ప్రజలు నిలదీస్తారని, ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆధారాలను తారుమారు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని మంత్రి పేర్కొన్నారు. ఆ టెండర్లో స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ప్రతి కన్సైన్మెంట్కి కూడా ఒక నెయ్యే కాదు, ప్రసాదానికి ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా, అన్న ప్రసాదానికి ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ప్రతి దానికి స్పెసిఫికేషన్స్ రాసుకుని టెండర్ పిలిచేటప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుని దానికి సంబంధించి ఏదైనా తేడా ఉంటే ఇమీడియట్గా రిజెక్ట్ చేసి, ఎందుకంటే కేజీ 2 కేజీలో కొనేది కాదు కదా తిరుపతి అంటే టన్నులు కొద్ది తెప్పిస్తారు. ఏ కన్సైన్మెంట్ తేడా వచ్చినా వెనక్కి రిజెక్ట్ చేస్తారు. జూలై నెలలో 14వ తారీఖున టెస్టింగ్ పంపించాను, 17వ తారీఖున ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించాను, వాళ్ళు 21వ తారీఖు 22వ తారీఖు రిపోర్ట్ పంపించారు. జూలై 22కి వాళ్ళ ఎన్ని నెలలు అయింది? 2 నెలలు పూర్తయిపోయింది కదా. నువ్వు జూలై నెల 22వ తారీఖున వచ్చిన రిపోర్ట్ని తొక్కిపెట్టడం చూసిన పని ఏంటి? తిరుమల లడ్డూ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీని పతనం చేయడానికే చంద్రబాబు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల లడ్డూపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఈ మేరకే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ముఖ్యమంత్రి తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్నప్రసాదంలో లడ్డులలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు. మిక్స్ చేశారని కూడా అనలా, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్తో అన్నప్రసాదాలు లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ చంద్రబాబు వెనుకాడకుండా అంత పెద్ద ఆరోపణ మా మీద వేసినాడు. మేము ఆ ఆరోపణను ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు, నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశం. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం ఎంతో సున్నితమైందని పూర్వ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన శ్రీవారి లడ్డూ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ నేతలు సంయమనం పాటించాలన్నారు. పవిత్రమైనటువంటి తిరుమలని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్న వాళ్ళని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. శ్యామలరావు, నీకు తెలియదు, నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల మనోభావాలు. జాగ్రత్త, జాగ్రత్త. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో కోట్లాది మంది హిందువులకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ విషయంపై చేసిన వ్యాఖ్యలన్నీ నిజాలేనని, కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా లడ్డూ విషయంపై చాలా సీరియస్గా ఉందని, దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా నిమగ్నమైంది. ఏదైతే ఈ దుర్మార్గం దాని మీద నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సమగ్ర నివేదిక తెప్పించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు దీని గురించి. మన లోకేష్ బాబు గారు వస్తే ఆయన కూడా మాట్లాడారు. ఢిల్లీ నుంచి మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు దీన్ని పూర్తిగా వారి పర్యవేక్షణ మానిటర్ చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి నందిని నెయ్యి వదిలేసి నందిని నెయ్యి కమిషన్లు అడిగారు. వాస్తవం జరిగింది ఏంటంటే నందిని డైరీ వాళ్ళు వీళ్ళు కమిషన్ అడిగారు. మేము కమిషన్లు ఇవ్వండి, ఇది గవర్నమెంట్ సంస్థ, కర్ణాటక గవర్నమెంట్ నడిపేటువంటి సంస్థ, దీంట్లోంచి మేము కమిషన్ అలా ఇవ్వంతామని ఎవడో ఏఆర్ కంపెనీ అని చెప్పి ఇంకోటి తీసుకొని వచ్చి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీ వివాద నేపథ్యంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసన చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నందు లడ్డూ, ఇతర ఆహారాలలో కల్తీ చేశారని ఆరోపించారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని బీజేపీ శ్రేణుల ఆందోళనను అడ్డుకున్నారు. ఆందోళన చేపట్టిన నేతలను అదుపులోకి తీసుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వస్తేనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించేదానికి భారతీయ జనతా యువమోర్చా పూనుకుంది. ఈ రోజున భారతీయ జనతా యువమోర్చా ఏ రకంగా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఇదే నివేదిక పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన రోజున భారతీయ జనతా యువమోర్చా తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ లో తిరగనివ్వడం కూడా సాధ్యం కాదు. కూటమిలో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగం ఈరోజు గత 5 సంవత్సరాల చీకటి రోజుల్ని జగన్మోహన్ రెడ్డి యొక్క హిందూ వ్యతిరేక పాలనని ఏదైతే ఇటీవలే ఒక అంశాన్ని అసలు ఒళ్ళు గగురు పిడిచే అంశం, కోట్లాది మంది హిందువులు కేవలం భారతదేశంలో కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది వెంకటేశ్వర స్వామి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. రెండు ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు,
నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విశాఖ, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలలోని అన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.